అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తలను కానీ విశ్లేషించినట్లయితే, ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే, ఇది డబుల్ పవర్, డబుల్ ఇంజన్ సత్తా చాటాం, అన్నీ చేసేసేమని చెప్పడం లేదు, కానీ ఊహించిన దానికంటే ఎక్కువే చేశాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నిన్న సంవత్సరం పాటు ఎన్డీఏ పాలన అయిన సందర్భంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులతోనూ రాజకీయ ప్రతినిధులతోనూ అందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసి, సంవత్సర కాలంలో డబుల్ ఇంజన్ సత్తా చాటాము, చాలానే చేశాము, అన్నీ చేశామని చెప్పలేము, కానీ మనం ఊహించిన దానికంటే, మనం అనుకున్న దానికంటే ఎక్కువే చేశామని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. రాజకీయ పాలనతోనే అభివృద్ధి జరుగుతుంది. అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి పనిచేయాలి. నియోజకవర్గాల బాధ్యత మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలదేను. మనందరూ ఉమ్మడి టార్గెట్ 2029-2047. 3 పార్టీలు అధికారంలో ఉన్నా ఏ సమస్య రాలేదు. సహకరిస్తున్న పవన్, కేంద్రం, పురంధేశ్వరికి థ్యాంక్స్. వచ్చే 4 ఏళ్లలో ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామ ప్రాంతాల్లో 3 సెంట్లు. ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యం. యోగా డే స్ఫూర్తితో హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్. సుపరిపాలనలో తొలి అడుగు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించడం జరిగింది. సభలో 2వ ఏడాదికి లక్ష్య నిర్దేశం, గెలిచింది ప్రజలు. నాటి విధ్వంస పాలనపై తిరగబడ్డారు, ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పారు. ఉద్యోగులు ప్రభుత్వానికి గుండె. ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వానికి గుండె లాంటి వాళ్ళు. అధికారులు ప్రజలకు దగ్గర అవ్వాలి. అధికారులు అదేవిధంగా ప్రజలకు కూడా దగ్గర అవ్వాలి. ప్రజలకు కూడా సర్వీసుకి అందుబాటులో ఉండాలని చెప్పడం జరిగింది మంత్రి లోకేష్ బాబు. పిచ్చి వేషాలు వేస్తే తొక్కి నార తెస్తాం. అధికారం పోయినా వారిది రౌడీయిజమే. అసాంఘిక చర్యలను అసలు సహించం. మాది మంచి ప్రభుత్వం, మెతకది కాదు. మళ్ళీ ఆ ప్రభుత్వం రావడం కల్లా. మా ఐక్యతను ఎవరూ చెడగొట్టలేరు. డిప్యూటీ సీఎం పవన్ స్పష్టీకరణ. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, పిచ్చి పిచ్చి వేషాలు కానీ వేసినట్లయితే తొక్కి నారతేస్తాము. అధికారం పోయినా మీరు రౌడీజం చేస్తే కుదరదు. మీరు చేసేటటువంటి అసాంఘిక చర్యలు మేము సహించం. మాది మంచి ప్రభుత్వం, మెతకది కాదు. మళ్ళీ మీ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం రావడం కళ. అటువంటి కళలు ఎవరు పెట్టుకోవద్దు, అటువంటి ఆలోచన కూడా పెట్టుకోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఆ ప్రభుత్వాన్ని రానిచ్చే సమస్య లేదు. మా ముగ్గురు ఐక్యతను ఎవరూ విడగొట్టలేరు, చెడగొట్టలేరు అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం జరిగింది. హద్దులు దాటిన కిక్కు, నేను మద్యం ముట్టను అంటూ చెప్పిన శివిరెడ్డి చెప్పిన కథలు. ప్రణయ్ ప్రకాష్ దొరకడంతో ఇప్పుడు ఆయనకే అడ్డం తిరిగాయి. 1000 కోట్ల మద్యం ముడుపులను ఆఫ్రికాకి తరలించి ప్రణయ్తో కలిసి మైనింగ్ బిజినెస్ చేయాలని శివిరెడ్డి ప్లాన్ చేశారనేందుకు పక్కా ఆధారాలు సిట్ సంపాదించింది. ఆఫ్రికాలో మైనింగ్ బిజినెస్కు ప్రణాళికలు. రాజ్ కసిరెడ్డి, శివిరెడ్డి సూచనలతో పలు దేశాల్లో ప్రణయ్ పర్యటన. ఈ ఏడాది జనవరిలో టాంజానియాకు శివిరెడ్డి బృందం. ఇనుప ఖనిజం, ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారంపై ఆరా. వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పిన ప్రణయ్ ప్రకాష్, నాకేం తెలియదు అన్న చెవిరెడ్డి మాటలు ఉత్తదే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నాకు మద్యం తెలియదు, మద్యం ముట్టను, మద్యం గురించి నేను మద్యం ముట్టినావని ఎవరు అన్నారు? ఇక్కడ మద్యం ముట్టలా, మద్యం కుంభకోణం చేశావు. రాజ్ కసిరెడ్డితో కలిసి ఆఫ్రికాలో ఒక మైనింగ్ బిజినెస్ చేయడానికి ప్రణాళిక రచించారంటే వీళ్ళు ఎంత ఎత్తుకెదిగారో, ఎంత అడ్డగోలుగా తయారయ్యారో చూస్తే అర్థమవుతుంది. సరే, ఇది జగన్మోహన్ రెడ్డికి తెలిసి చేస్తున్నారా, లేకపోతే వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి నుంచి తెలియకుండా సపరేట్గా బిజినెస్ చేస్తున్నారా అనేది వేరే సంగతి. ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారము, మైనింగ్ బిజినెస్ ఇవన్నీ కూడా ఆఫ్రికాలో చేయాలా, ఆఫ్రికాలో ఉండే అనేక దేశాల్లో చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ప్రణాళిక రచించుకొని డబ్బులన్నీ కూడా అక్కడికి తరలించుకోవడం జరిగింది. దాని మీదనే తరచూ వీళ్ళు కొలంబియా, టాంజానియా అనేక దేశాలు తిరిగి వస్తూ ఉంటారు. అందులో భాగంగానే మన కొలంబియా పోవటానికి బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఇతని మీద లుక్అవుట్ నోటీసులు ఉండబట్టి వాళ్ళు సిట్టుకు సమాచారం చేరవేయడంతో వీళ్ళు పోయి అరెస్ట్ చేయడం జరిగింది. ఇది వీళ్ళు ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ కానీ మొన్న
కర్మజాలి మొన్న కానీ వచ్చుంటే గవర్నమెంటు పూర్తిగా వీళ్ళు మనుషులతో కూడా అమ్మేసేవాళ్ళు. అంటే ప్రజల యొక్క ఆస్తిని కూడా అమ్మకానికి పెట్టేవాళ్ళు. మద్యం స్కామ్లో మోహిత్ రెడ్డికి నోటీసులు, రేపు విచారణకు రావాలని సిట్ పిలుపు, పగడ్బందీ దోపిడీ, నైపుణ్యంతో జగన్ తీర్చిదిద్దిన వ్యవస్థ, నిరుద్యోగులే టార్గెట్, క్యాష్ క్యారియర్లుగా 200 మంది మాణిక్యం ఠాగూర్. చాలా నైపుణ్యం అంటే జగన్ కొంతమంది వ్యవస్థలను ఏర్పరిచి కొంతమంది ఎంప్లాయర్స్ని పెట్టి వాళ్ళకి నైపుణ్యం వృద్ధి చెందిస్తే ఇదేదో ప్రభుత్వం బాగు కోసమో ప్రజల బాగు కోసం వీళ్ళు వినియోగిస్తారు అనుకుంటే అతను చేసిన మద్యం స్కామ్లో ఉన్న డబ్బు తరలించడానికి వీళ్ళని పూర్తిగా వినియోగించడం జరిగింది. అంటే వాళ్ళకి ఇచ్చే జీతాలేమో ప్రభుత్వ జీతాలు, ఇలా వాళ్ళు ఉపయోగపడేదేమో జగన్ యొక్క మద్యం స్కామ్ డబ్బులు తరలించడానికి. కానీ ఇది ఎంత దారుణంగా ఉందో తెలుస్తుంది. క్యాష్ క్యారియర్లుగా 200 మంది మాణిక్యం ఠాగూర్, కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ పరిశీలకుడిగా ఉన్నటువంటి మాణిక్యం ఠాగూర్ చెప్పడం జరిగింది. తాత్కాలిక బాధ్యతలకు నేను సిద్ధం, అమెరికాపై ఇరాన్ ప్రతీకారం, ఖతార్ ఇరాక్లోని యుఎస్ సైనిక స్థావరాలపై 6 క్షిపణులు ఎదుర్కొన్న క్షిపణి రక్షణ వ్యవస్థ, గగనతలాన్ని మూసివేసిన ఖతార్, కువైట్, పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు. అమెరికా ఎప్పుడైతే ఇరాన్ బంకర్ల మీద దాడి చేసిందో అప్పుడే మేము ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించడం జరిగింది. ఆ ప్రతీకారంగా దాన్ని ఇరాకు ఖతార్లో ఉండేటువంటి అమెరికా యొక్క సైనిక బేసుల మీద క్షిపణులతో దాడి చేయడం జరిగింది. ఆ అమెరికా ఉండే క్షిపణ రక్షణ వ్యవస్థ వాటిని పూర్తిగా తిప్పికొట్టడం జరిగింది. అంటే కసి తీర్చుకోవాలంటే అమెరికా మీద దాడి చేయాలి, అక్కడ ఉండి వాళ్ళ సైనిక స్థావరాలను దాడి చేస్తారు. ఏదైనా ఒకటే, అంటే ఇంకా వాళ్ళు అమెరికా పోయి దాడి చేసే అంటే శక్తి సామర్థ్యాలు వీళ్ళకి లేవు కాబట్టి వాళ్ళ స్థావరాల మీద దాడి చేయడం జరిగింది. ఈవీ విమానం వచ్చేసింది, 150 కిలోమీటర్ల దూరానికి 694 రూపాయలు ఖర్చు, అమెరికాలో తొలి ప్రయాణం సక్సెస్, ఆలియా CX-300గా నామకరణం, ఒకసారి ఛార్జింగ్కు 250 నాటికైల్ మైళ్ళు, భవిష్యత్తులో గగనతల ట్యాక్సీగా సేవలు. ఈవీ విమానం వచ్చేసింది, ఇప్పుడు వచ్చి అమెరికాలో ప్రయోగం కొంత సక్సెస్ అయినట్టు తెలుస్తున్నది. నిజంగా ఇవి కానీ పూర్తి సక్సెస్ అయినట్లయితే విమాన ఛార్జీలు కూడా భారీగా తగ్గేటటువంటి అవకాశం ఉంది. సాధారణ వ్యక్తులు కూడా విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా సింగయ్య మృతికి కారణం ముమ్మాటికి జగన్ నిర్లక్ష్యమే, వైఎస్ షర్మిల. 5 నుంచి 10 కోట్ల పరిహారం చెల్లించాలని షర్మిల డిమాండ్. జగన్ పర్యటనలో మరొకరు బలి, ప్రాణం పోతున్నా దారివ్వలేదు. అంటే అక్కడ రెంటాల పర్యటనకు వెళ్ళినప్పుడు వేరే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు కుమారుడికి గుండెపోటు వచ్చింది. ఆ గుండెపోటు వచ్చినప్పుడు అంబులెన్స్ని పిలిచి అంబులెన్స్లో తీసుకుపోవడానికి రెడీ అయితే పోవటానికి దారి లేకుండా పూర్తిగా ర్యాలీలో బండి ఇరుక్కుపోవడం జరిగింది. దీనివల్ల వైద్యం లేట్ అయ్యి అతను చనిపోవడం జరిగింది. తొక్కించి చంపి అబద్ధాల వీడియో ఎదురుగా ఉన్న ఎదురుదాడ, మీ కారు కింద వ్యక్తి పడితే బాబు దోష, 100 మంది షరతు ఎందుకు ఉల్లంఘించారు, బుల్లెట్ ప్రూఫ్ కారు ఎందుకు వద్దన్నారు, మీపై కేసు కుట్ర కుతంత్రమైతే పవన్పై తాడేపల్లి పిఎస్లో పెట్టిన కేసు ఏంటి, మానవత ఉంటే క్షతగాత్రుడిని ఆసుపత్రికి చేర్చాలి కదా, కనీసం పశ్చాత్తాపం కూడా లేదా, జగన్ తీరు రోతపత్రిక రాతలపై పోలీసుల్లో అసహనం. ఇది తొక్కించి చంపి ఈ ఘనకార్యం చేసింది కూడా కాకుండా తిరిగి ఎదురుదాడి చేస్తున్నారు. ఆ ఎదురుదాడి అనేది అంటే అది జగన్కే సాధ్యం, కనీసం పశ్చాత్తాపం కూడా లేదు. ఒక్కో కూలికి 325 ఎకరాలు, గత జగన్ ప్రభుత్వంలో రీసర్వే మాయాజాలం. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రీసర్వేలో ఒక్కొక్కడికి 325, 330, 100 ఎకరాలు అట్లా పడింది వాళ్ళ అకౌంట్లలో. దానివల్ల వాళ్ళకి ప్రభుత్వ పథకాలు రాకుండా ఇనెలిజిబుల్ అయ్యారు. వాళ్ళు దానికోసం ఇప్పుడు కుయోమర్ అంటూ పేద ప్రజలు అరుపులు కేకలు పెడుతున్నారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వెంటనే అందజేసి వాటిని సరిచేసి వాళ్ళకి తల్లికి వందన పథకం అందే విధంగా చేయవలసిన అవసరం కూడా ఉంది. 90% IIIT సీట్లు ప్రభుత్వ విద్యార్థులకే, ప్రైవేటు బడుల్లో చదివిన వారికి 5%, 4240 మందికి RJUKT సీట్లు కేటాయింపు. ఈ ప్రభుత్వం IIIT సీట్లు అంటే ఈ IIIT కాలేజీలలో ప్రభుత్వ స్కూల్లో చదివిన విద్యార్థులకే 95% కేటాయించాలి. ఒక 5% మాత్రమే ప్రైవేటు పాఠశాలలో చదివిన వాళ్ళకి
కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించుకోవడం కూడా జరిగింది. పెద్దిరెడ్డికి సుప్రీంలో చొక్కెదురు. బుగ్గమఠం భూముల వ్యవహారంలో దక్కన ఊరట, హైకోర్టు బెంచ్ నిర్ణయం తీసుకుంటుందన్న కోర్టు. ఆ భూములపై 2 వారాల యథాతథ స్థితికి ఆదేశం. ఏపీపీఎస్సీ సభ్యుడిగా వైసీపీ వీరాభిమాని సి శశిధర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ. ప్రభుత్వంలో ఇది పెద్ద ఒక లోపాభూయిష్టమైనటువంటి నిర్ణయం. గత వైసీపీ ప్రభుత్వంలో రిజిస్ట్రార్గా ఉన్నటువంటి జేఎన్టీయూ రిజిస్ట్రార్గా ఉన్నటువంటి ఉండి ఈ శశిధర్ నేతను అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడటం కాకుండా, ప్రకటనలు ఇవ్వటమే కాకుండా వైసీపీ సర్కార్కి అనుకూలంగా భజన చేస్తూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రచారం చేయడం కూడా జరిగింది. అటువంటి వాడికి ఇప్పుడు మళ్ళీ ఏపీపీఎస్సీలో సభ్యుడిగా నియమించడం జరిగింది. ప్రభుత్వం వెంటనే స్పందించి దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి పొరపాట్లు జరగకుండా ప్రభుత్వం చూసుకోవాలి. ఎందుకంటే అధికారుల అత్యుత్సాహము, ఇంకా వైసీపీ వాసనలో ఉన్నటువంటి అధికారుల ప్రమేయం వల్ల ఇటువంటి పొరపాట్లు కూడా జరుగుతున్నాయి. ఇవి కూడా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇది ఈరోజు ప్రధాన దినపత్రికల ముఖ్యమైన వార్తలు. నమస్కారం, ధన్యవాదాలు.